హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చిన్న టమాటాలతో టమాటా చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. వీటిని రామ్ములక్కాయలని కూడా అంటారు. నార్మల్ టమాటాల కంటే ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి. ఇలా చేసుకున్న ఈ టమాటా చారుకి సైడ్ డిష్గా ఏ కర్రీ అవసరం లేదండి, ఫ్రైలు కూడా అవసరం లేదు. ఇలా ఆమ్లెట్తో సర్వ్ చేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చిన్న టమాటాలతో టమాటా చారుని ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు రామ్ములక్కాయలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తొడిమెలు తీసేసి ఇలా తీసుకున్న ఈ టమాటాలని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని, అంటే టమాటాలు మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు ఒక 10 నిమిషాల టైం పట్టిందండి ఈ టమాటాలు ఇలా మెత్తగా ఉడకడానికి. మ్యాషర్తో దీన్ని మెదిపి తీసుకోవాలి. టమాటాలు మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత ఇందులో నుండి గింజలు కానీ పొట్టును కానీ సపరేట్ చేసుకోవాలి. చారు పెట్టుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులోకి స్ట్రైనర్ను పెట్టి ఉడికించుకున్న టమాటాలను వేసి ఇందులో నుండి గింజలను కానీ తొక్కలను కానీ వీటన్నిటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా మ్యాషర్తో అంటూ ఉంటే రసం మొత్తం గిన్నెలోకి వెళ్తుందండి. ఈ విధంగా వచ్చిన గింజలన్నిటినీ తీసి పక్కన పెట్టుకొని ఈ రసంలో ఒక గ్లాస్ వరకు, అంటే పులుపుకి సరిపడా కొన్ని నీళ్లు పోసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, తినే కారాన్ని బట్టి కారం వేసుకొని రోట్లోకి 4-5 వెల్లుల్లిపాయల్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు వేసి దంచి చేయడం వల్ల టేస్ట్తో పాటు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇలా దంచిన దాన్ని ఇప్పుడు చారులోకి వేసుకొని కొంచెం కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి అంతా కలిపి కొంచెం టేస్ట్ చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. గిన్నెని స్టవ్ పైన పెట్టి బాగా మరగనివ్వాలి. మనకి ఇలా రసం పైన నురుగొచ్చి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5-6 నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా మరగనవసరం లేదు. ఇలా మరిగించుకున్న ఈ రసంని ఇప్పుడు స్టవ్ పై నుండి తీసేసి దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు గిన్నె పెట్టి స్టవ్ పైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి పోపుని బాగా ఫ్రై చేసుకొని ఇది వేడివేడిగా ఉన్నప్పుడే చారులోకి వేసుకుంటే గుమగుమలాడే రామ్ములక్కాయలతో చారు రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ పై నుండి దించేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. వట్టి అన్నంతో ఇలా ఆమ్లెట్ కానీ లేదా పాపడ్ కానీ పెట్టేసుకొని తినేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా రామ్ములక్కాయలతో రసాన్ని ట్రై చేస్తారు కదండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో పాటు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ చారు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.